ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ జేపీ. ఓకే. లార్జ్ టాపిక్. లవ్ లవ్ లవ్. ప్రేమ ప్రేమ ప్రేమ. ఓకే. ఈ ప్రేమలో పడ్డ వాళ్ళందరూ కూడా నిజమైన ప్రేమను రుచి చూడటలా ఈ ప్రేమ అనే పదాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ యొక్క శరీరాలను కోరుకుంటున్నాడు, బాడీని కోరుకుంటున్నారు. ప్రేమకి బాడీకి సంబంధం లేదు. ప్రేమకు శరీరానికి సంబంధం లేదు. ప్రేమకు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో నీ యొక్క కామముతో తనని అనుభవించాలి, తను ఏదో చేయాలని, దానికి ప్రేమకి ఎటువంటి సంబంధం లేదు. దయచేసి ప్రేమను అడ్డం పెట్టుకొని ఏదేదో చేయొద్దు. అసలు ఆ ప్రేమని ఒక్కసారి నువ్వు ఆలోచిస్తే, ఆ ప్రేమలో దిగావంటే చచ్చేంత వరకు ఆ ప్రేమ అలానే ఉంటుంది. అది ఉప్పొంగిపోదు, చల్లారిపోదు, అది ఎటు వెళ్ళిపోదు. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ప్రేమ ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. స్వచ్ఛమైనది, సున్నితమైనది. అసలుకి ఆ ప్రేమ నిర్వచనం తలుసుకుంటేనే చాలా హ్యాపీగా ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ప్రేమకు శరీరానికి సంబంధం లేదు, ప్రేమకు బాడీకి సంబంధం లేదు, ప్రేమకు నువ్వు రిచ్నెస్ సంబంధం లేదు, ప్రేమకు నువ్వేదో మెయింటైన్ చేస్తున్నావు, నువ్వు కార్ మెయింటైన్ చేస్తున్నావు, మంచి జాబ్ హోల్డర్వి, మంచి రిచ్గా ఉన్నావు, హైఫైగా ఉన్నావు, నువ్వు గోల్డ్ బ్రాస్లెట్ గీసెట్ మెల్ల చైన్స్ దగదగ మెరుపులు చూడదు ప్రేమ. ప్రేమ సున్నితమైనది, ప్రేమ స్వచ్ఛమైనది. ప్రేమకు ఇవేమీ అవసరం లేదు. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ప్రేమ ఎప్పుడు కూడా ప్రేమే. నువ్వు చచ్చేంత వరకు ఆ ప్రేమ అలానే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది కదా ఫ్రెండ్స్ కావాల్సింది మనకి. ఇది కదా. అందం చూడదు, ఆకారం చూడదు, నీకు ఎంత ఉందో చూడదు, నీవెంతో చూడదు, నీ స్టైల్ చూడదు, నీ కులం చూడదు, మతం చూడదు, నీ క్యారెక్టర్ చూస్తుంది. అది ఏది చూసినా చూడకపోయినా నీ క్యారెక్టర్ చూస్తుంది. క్యారెక్టర్ ఉన్న వాళ్ళనే ప్రేమ ప్రేమిస్తుంది. ఓకేనా? డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకో, నీ కులం అవసరం లేదు, మతం అవసరం లేదు, నీ భాష అవసరం లేదు. నువ్వు ఎత్తుగా ఉన్నావు, పొడుగ్గా ఉన్నావు, నల్లగా ఉన్నావు, ఎర్రగా ఉన్నావు, బుర్రగా ఉన్నావా, నువ్వు ఆస్తిపరుడువా, పేదవాడువా, మధ్యతరగతివాడు, నువ్వు తిన్నావా తినలేదా చూడదు, కానీ నీ క్యారెక్టర్ చూస్తుంది. ఫ్రెండ్, ప్రేమనే చూస్తుంది. ప్రేమ మంచి క్యారెక్టర్ని చూస్తుంది. ఆ క్యారెక్టర్ ఉన్న నువ్వు ఎవరివైనా, నువ్వు బాయ్ అయినా, గర్ల్ అయినా, జెంట్ అయినా, లేడీస్ అయినా, నీ క్యారెక్టర్ ఉంటే ప్రేమ ఎత్తుక్కుంటూ వస్తుంది. నువ్వు దాని దగ్గరికి వెళ్ళవసరలా, అది ఎత్తుక్కుంటూ నీ దగ్గరికి వస్తుంది, ఎదుక్కుంటుంది. నీ ఎథిక్స్ ఉంటే, నీకు మంచి క్యారెక్టర్ ఉంటే, నీ గుడ్ హ్యాబిట్స్ ఉంటే, ఆటోమేటిక్గా నువ్వు కావాలనుకున్న దాని దగ్గరకు వచ్చి నిలబడి చూస్తుంది. నువ్వు నన్ను రిసీవ్ చేసుకోవా, నన్ను చేర్చుకోవా అని ఆ ప్రేమ స్వాగతిస్తుంది. ప్లీజ్ వెల్కమ్ చెప్పు, నేను వచ్చేస్తా, నేను ఆగలేను, నన్ను ఆపలేరు, నువ్వే కావాలని ఆ ప్రేమ నీ దగ్గరికి వస్తూనే ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకో, నువ్వు ప్రేమించాలంటే ఇంకొక వ్యక్తి నిన్ను ఇష్టపడాలి అంటే ఫస్ట్ నీ ఎథిక్స్ ఉండాలి, క్యారెక్టర్ ఉండాలి, గుడ్ హ్యాబిట్స్ ఉండాలి. ఈ అవసరం లేదు క్యాస్ట్, మతము, కులము, నువ్వు ఎత్తు, పొడుగు, ఎరుపు, నువ్వు రిచ్చా, పూరా, ఇవన్నీ ఏం అవసరం లేదు. ప్రేమ ఎప్పుడు కూడా స్వచ్ఛతను కోరుకుంటుంది. స్వార్థంగా ఆలోచించదు. ప్రేమ స్వార్థాన్ని కోరుకోదు. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకో, ప్రేమను ప్రేమలా చూడు.